Hi friends, welcome back to my channel Learning English with Vishwa. In our previous class we discussed about models. Modelsలో స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది నేర్చుకుందాము. స్టేట్ ఆఫ్ బీయింగ్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేది చెప్పేసాం ఫ్రెండ్స్. అసలు మోడల్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? If you know that she has a car, then you say she has a car. If you don't know whether she has a car or not, then what do you say? You start guessing. Yes friends, మీరు గెస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీరు మోడల్స్ అనేది యూస్ చేస్తారు. చూడండి. స్టేట్ ఆఫ్ పొజిషన్, గెస్సింగ్, ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్లో షీ హ్యాజ్ ఎ కార్. ఆమె దగ్గర ఒక కారు ఉంది. సో ఇది రియాలిటీ ఫ్రెండ్స్, దిస్ ఈస్ రియాలిటీ. సో షీ హ్యాజ్ ఎ కార్, యు నో దాట్. ఆమె దగ్గర ఒక కారు ఉందని మీకు తెలుసు, అందుకే షీ హ్యాజ్ ఎ కార్. సబ్జెక్ట్ వస్తుంది, హ్యావ్ వస్తుంది, లేదా హ్యాజ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. షీ హ్యాజ్ ఎ కార్. సో ఆ కార్ అనేది ఇక్కడ నౌన్, ఇది మొత్తం ఒక ఆబ్జెక్ట్గా యూజ్ అవుతుంది ఇక్కడ ఈ సెంటెన్స్లో. షీ హ్యాజ్ ఎ కార్, ఆమె దగ్గర ఒక కార్ ఉంది. అతని దగ్గర ఒక జాబ్ ఉంది. హీ హ్యాజ్ అ జాబ్, అతని దగ్గర ఒక జాబ్ ఉంది. దిస్ ఈజ్ స్టేట్ ఆఫ్ పొజిషన్. సో పొజిషన్ అంటే ముందు చెప్పాను కదా, ఓన్ చేసుకోవడం, అతని దగ్గర ఉండడం. తర్వాత వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంది. సో దే హ్యావ్ అ బిగ్ హౌస్. దే హ్యావ్ అ బిగ్ హౌస్, ప్లూరల్ కాబట్టి హ్యావ్ వస్తుంది, సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది. ఇది రియాలిటీ ఫ్రెండ్స్, మీకు తెలుసు, అందుకనే మీరు స్టేట్ ఆఫ్ పొజిషన్లో ప్రెజెంట్ టెన్స్లో మీరు రియాలిటీ తెలుసు కాబట్టి టెన్సెస్ అనేది యూజ్ చేశారు. ఇప్పుడు ఆమె దగ్గర ఒక కారు ఉండవచ్చు, మీరు గెస్ చేస్తున్నారు, మీకు తెలియదు. ఆమె దగ్గర కారు ఉందని మీకు తెలియదు, కానీ ఉండవచ్చు అని మీకు గెస్ చేస్తున్నారు. అప్పుడు మీరు మోడల్స్ అనేది యూజ్ చేస్తారు. స్టేట్ ఆఫ్ పొజిషన్, గెస్సింగ్, ప్రెజెంట్ టెన్స్. మోడల్స్ అంటే ఏమేమి వస్తాయి? మైట్, మే, కుడ్, వుడ్, మస్ట్. చూడండి ఇక్కడ ఏమొస్తుంది? సబ్జెక్ట్, తర్వాత ఏమొస్తుంది? మోడల్, తర్వాత ఏమొస్తుంది? హ్యావ్, హ్యాజ్కి హ్యావే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మోడల్స్ తర్వాత స్టేట్ ఆఫ్ బీయింగ్లో మోడల్ తర్వాత బీ ఫామ్కి బీఏ ఎలా వస్తుందో ఇక్కడ హ్యావ్కి స్టేట్ ఆఫ్ పొజిషన్లో హ్యావ్కి హ్యావ్కి రెండింటికి కలిపి హ్యావే వస్తుంది. స్టేట్ ఆఫ్ పొజిషన్లో ప్రెజెంట్ టెన్స్లో మోడల్ ప్లస్ హ్యావ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. చూడండి, ఆమె దగ్గర ఒక కారు ఉంది, ఉండవచ్చు, గెస్ చేస్తున్నారు, మీకు తెలియదు. షీ సబ్జెక్ట్, షీ మోడల్, మైట్, తర్వాత హ్యావ్ ఆ కార్. ఆ కార్ అనేది నౌన్ ఫ్రెండ్స్. షీ మైట్ హ్యావ్ ఎ కార్. అయిపోయిందా ఫ్రెండ్స్? తర్వాత చూడండి, హీ మే హ్యావ్ ఎ జాబ్. అతని దగ్గర ఒక జాబ్ ఉండవచ్చు. హీ మే హ్యావ్ ఎ జాబ్, అతను ఒక జాబ్ కలిగి ఉండవచ్చు, అతనికి ఒక జాబ్ ఉండవచ్చు. హీ మే హ్యావ్ ఎ జాబ్. అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఇది తెలుగులో ఎలా చెప్పినా మీకు అదే అర్థం వస్తుంది. అతని దగ్గర జాబ్ ఉంది, అతనికి జాబ్ ఉంది. ఉంది అంటే ఏంటి? అతను కలిగి ఉన్నాడనే కదా అర్థం. అంటే హీ మే హ్యావ్ ఎ జాబ్, హీ మైట్ హ్యావ్ ఎ జాబ్, హీ కుడ్ హ్యావ్ ఎ జాబ్, హీ వుడ్ హ్యావ్ ఎ జాబ్, హీ మస్ట్ హ్యావ్ ఎ జాబ్. అతనికి జాబ్ తప్పకుండా ఉండాలి, ఉండవచ్చు. అది కొద్దిగా మస్ట్ అనేది కొద్దిగా తప్పకుండా అనేది ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కింద మనం. సో వాళ్ళ దగ్గర తప్పకుండా ఒక పెద్ద ఇల్లు ఉండవచ్చు. దే మస్ట్ హ్యావ్ ఎ బిగ్ హౌస్. దే మస్ట్ మోడల్, మస్ట్, తర్వాత ఏమొస్తుంది? హ్యావ్, తర్వాత ఏమొస్తుంది? ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది? ఆ బిగ్ హౌస్. ఆ బిగ్ హౌస్, హౌస్ నౌను, తర్వాత యాడ్జెక్టివ్ బిగ్ హౌస్. దీని యొక్క యాడ్జెక్టివ్, నౌన్ యొక్క యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది బిగ్ హౌస్ అనేది. ఆ బిగ్ అనేది ఇప్పుడు మొత్తం ఏమైంది? నౌన్ ఫ్రేజ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, దే మస్ట్ హ్యావ్ ఎ బిగ్ హౌస్. వాళ్ళ దగ్గర తప్పకుండా ఒక పెద్ద ఇల్లు ఉండవచ్చు. వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉండవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ రియాలిటీ, గెస్సింగ్ గురించి రెండింటి మధ్య తేడాని గురించి నేను మళ్ళీ చెప్తాను. చూడండి, ఆమె దగ్గర ఒక పెన్ను ఉండవచ్చు అంటే ఉండవచ్చు, ఉంది అని మీకు తెలిసింది అనుకోండి, చెప్తారు షీ హ్యాజ్ ఎ పెన్ అని చెప్తారు. ఉండవచ్చు అన్నప్పుడు షీ మైట్ హ్యావ్ ఎ పెన్, ఆమె దగ్గర ఒక పెన్ ఉండవచ్చు ప్రజెంట్లో. ఇప్పుడు ఆమె దగ్గర ఒక పెన్ను ఉంది, అప్పుడు ఏం చెప్తారు? షీ హ్యాజ్ ఎ పెన్, మీకు తెలుసు కాబట్టి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దే మస్ట్ హ్యావ్ మనీ, వాళ్ళ దగ్గర తప్పకుండా డబ్బు ఉండవచ్చు. దే మస్ట్ హ్యావ్ మనీ, తప్పకుండా అన్నప్పుడు మనం మస్ట్ అనేది యూజ్ చేస్తాం కదా, కొద్దిగా పర్సెంటేజ్ అనేది మన గెస్సింగ్ అనేది పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ మస్ట్లో. సో అబోవ్ 50% ఉంటుంది, అంటే తప్పకుండా ఉండవచ్చు.
ఈ మనీ అనేది నౌన్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది, మోడల్ వస్తుంది. తర్వాత పక్కన ఏమొస్తుంది, మోడల్ పక్కన ఈ హెల్పింగ్ వర్క్ హ్యావే వస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఆమెకు తప్పకుండా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండవచ్చు. సో ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనుకో, షీ హ్యాజ్ ఎ బాయ్ ఫ్రెండ్. ఆమె మీకు తెలుసు అనుకో, షీ హ్యాజ్ ఎ బాయ్ ఫ్రెండ్, ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో లేదు మీకు తెలియదు కానీ గెస్ చేస్తున్నారు, షీ మైట్ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. షీ మైట్ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండవచ్చు. సో అతని దగ్గర ఒక బైక్ ఉండవచ్చు. అతని దగ్గర ఒక బైక్ ఉండవచ్చు. సో హీ కుడ్ హ్యావ్ ఎ బైక్. అదే హీ కుడ్ హ్యావ్ ఎ బైక్. అదే అతనికి బైక్ ఉందనుకోండి, హీ హ్యాస్ ఎ బైక్. మీకు తెలుసు అనుకోండి రియాలిటీ, హీ హ్యాస్ ఎ బైక్. అదే అతనికి బైక్ ఉందని మీకు తెలుసు అనుకుంటాండి, హీ హ్యాస్ ఎ బైక్ అని చెప్పేస్తారు. తెలియదు అనుకోండి, గెస్ చేస్తున్నారు, హీ కుడ్ హ్యావ్ ఎ బైక్. కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ కూడా మనం గెస్సింగ్లో యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ కుడ్ అనేది ఎబిలిటీ, పాస్ట్ యొక్క ఎబిలిటీ, కెన్ యొక్క ఎబిలిటీ గురించి చెప్తామని మీరు అనుకుంటారు, కానీ అప్పుడు కూడా మనం యూజ్ చేస్తాము, ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం. సో ఇది ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్లో పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. పాస్ట్ టెన్స్లో గెస్సింగ్ మోడల్స్ ఎలా యూజ్ చేస్తాం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన స్టేట్ ఆఫ్ పొజిషన్లో పాస్ట్ టెన్స్లో రియాలిటీ చూద్దాం. అతని దగ్గర ఒక జాబ్ ఉండేది పాస్ట్ కదా, అదే ఉంది అనుకుంటే హీ హ్యాజ్ ఎ జాబ్ అని చెప్తాం. అక్కడ ఏమొస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. అతని దగ్గర ఒక జాబ్ ఉండేది, హీ హ్యాడ్ ఏ జాబ్. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, ఇప్పుడు లేడు, ఉండేవాడు పాస్ట్. షీ హ్యాడ్ ఎ బాయ్ ఫ్రెండ్. సో వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది, దే హ్యాడ్ మనీ. వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది, దే హ్యాడ్ మనీ. అది పాస్ట్. పాస్ట్లో మనం ఎలా గెస్ చేస్తాము, ఉండి ఉండవచ్చు అని చెప్తాం కదా. ఆ ఉండి ఉండవచ్చు ఎలా మనం సెంటెన్స్ మేక్ చేస్తామో చూడండి. పాస్ట్ టెన్స్లో గెస్సింగ్, మీకు తెలిసి చెప్పేస్తారు దే హ్యాడ్ మనీ. మీకు తెలియదు, గెస్ చేస్తున్నారు ఉండి ఉండవచ్చు వాళ్ళ దగ్గర అని. అప్పుడు ఏం చెప్తాం, సబ్జెక్ట్ తర్వాత మోడల్ తర్వాత హ్యావ్ వస్తుంది ఫ్రెండ్స్. వేటికైనా ఇలాగే ఉంటుంది చూడండి. మోడల్ తర్వాత హ్యావ్ వస్తుంది. హ్యావ్ తర్వాత ఇక్కడ పాస్ట్లో కాబట్టి హ్యావ్కి హ్యాడ్ అవుతుంది. అదే ప్రెజెంట్లో ఏం యూస్ చేసాము, మోడల్ తర్వాత హ్యావ్ యూస్ చేస్తాం. ఇక్కడ మోడల్ హ్యావ్ తర్వాత మళ్ళీ ప్లస్ హ్యావ్కి చోట హ్యాడ్ యూస్ చేస్తాము. సబ్జెక్ట్ మోడల్ హ్యావ్, మోడల్ ప్లస్ హ్యావ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండవచ్చు. అప్పుడు ఏం యూస్ చేస్తాము, షీ మైట్ హ్యావ్ హ్యాడ్ అ బాయ్ ఫ్రెండ్. షీ మైట్ హ్యావ్ హ్యాడ్ అ బాయ్ ఫ్రెండ్. ఉండవచ్చు. స్టేట్ ఆఫ్ పొజిషనే కదా ఫ్రెండ్స్, కలిగి ఉంది కదా, కలిగి ఉండవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర డబ్బు ఉండవచ్చు, గెస్ చేస్తున్నారు. అదే ఉంది అనుకోండి, ఉండింది అనుకోండి, చెప్తే ఏం చెప్తారు, ది హ్యాడ్ మనీ. అదే ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అనుకోండి, ఏం చెప్తారు, షీ హ్యాడ్ ఎ బాయ్ ఫ్రెండ్. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అనుకోండి, పాస్ట్లో మీరేం చెప్తారు, షీ హ్యాడ్ ఎ బాయ్ ఫ్రెండ్. అదే మీరు గెస్ చేస్తున్నారు, రియాలిటీ కాకుండా. షీ మైట్ హ్యావ్ హ్యాడ్ ఎ బాయ్ ఫ్రెండ్. వాళ్ళ దగ్గర డబ్బు ఉండవచ్చు, దే మస్ట్ హ్యావ్ హ్యాడ్ మనీ. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర డబ్బు ఉండవచ్చు అన్నప్పుడు దే మస్ట్ హ్యావ్ హ్యాడ్ మనీ. అర్థమవుతుందా ఫ్రెండ్స్. అతని దగ్గర ఒక కంప్యూటర్ ఉండవచ్చు, హీ కుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ కంప్యూటర్. హీ కుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ కంప్యూటర్. కుడ్ మోడల్ తర్వాత హ్యావ్ ఉన్న చోట పాస్ట్లో ప్రెజెంట్లో హ్యావ్, ఇక్కడ పాస్ట్లో హ్యాడ్ అవుతుంది. హీ కుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ కంప్యూటర్. ఈ కంప్యూటర్ అనేది నౌన్ అవుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఆమె దగ్గర ఒక ఫోన్ ఉండవచ్చు, షీ మైట్ హ్యావ్ హ్యాడ్ ఎ ఫోన్. షీ మైట్ హ్యావ్ హ్యాడ్ ఎ ఫోన్. అదే మీకు రియాలిటీ తెలుసు అనుకోండి, పాస్ట్లో మీరేం చెప్తారు, షీ హ్యాడ్ ఎ ఫోన్. ఆమె దగ్గర ఫోన్ ఉండేది, ఇప్పుడు ఉండవచ్చు అని చెప్తారు, గెస్ చేస్తున్నప్పుడు షీ మైట్ హ్యావ్ హ్యాడ్ ఎ ఫోన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎలా నేర్చుకుంటాము అసలు మోడల్స్, కుడ్ బీ, కుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ హ్యాడ్. వుడ్ బీ, వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ హ్యాడ్. మస్ట్ బీ, మస్ట్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ హ్యాడ్. వుడ్ బీ, వుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ హ్యాడ్. మేబీ, మే హ్యావ్ బీన్, మే హ్యావ్ హ్యాడ్. ఇలా నేర్చుకునే వాళ్ళం ఫ్రెండ్స్. సో అలా నేర్చుకోవడం కన్నా మనం స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్, స్టేట్ ఆఫ్ యాక్షన్ నేర్చుకుంటే మనకి మోడల్స్ అనేది
మనం ఎలాగైనా యూజ్ చేయగలము. మోడల్స్ అనేది మనకు అర్థమవుతుంది, మనం సెంటెన్స్ అనేది తొందరగా మేక్ చేయగలము. ట్రాన్స్లేషన్ ద్వారా మనం నేర్చుకోకూడదు ఇంగ్లీష్ అనేది. ఇప్పుడు వరకు మనం మోడల్స్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ పూర్తి చేసాం ఫ్రెండ్స్, స్టేట్ ఆఫ్ పొజిషన్ అనేది పూర్తి చేసాం, స్టేట్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా చెప్తాను. కొంతమంది నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, టు బీ ప్లస్ V3 దాని మీద ఒక వీడియో చేయమని. సో టు బీ ప్లస్ V3 అనేది అదేం ప్రత్యేకంగా కాదు ఫ్రెండ్స్, అది టు ఇన్ఫినిటివ్ ఫ్రెండ్స్. అది టు ఇన్ఫినిటివ్లో అది ప్యాసివ్ వస్తుంది. టు బీ ప్లస్ V3 అనేది కాదు ఫ్రెండ్స్, టు ఇన్ఫినిటివ్లో అది ఒక ప్యాసివ్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ క్లాస్లో మనం టు ఇన్ఫినిటివ్ అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.